హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి కార్టూన్ ఎడిట్. సో దాన్ని కొందరు వెక్టర్ ఆర్ట్, కొందరు ఆయిల్ పెయింటింగ్ అని కూడా అంటుంటారు. సో దీన్ని మనం ఏంటంటే సింగిల్ క్లిక్తో కాకుండా మాన్యువల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PicsArt అప్లికేషన్ అండ్ PSCC అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా PicsArt అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ పోజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో పోజ్ చూసుకోండి, మీకు కావాలంటే వేరే పోజ్ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి పోజ్ అయినా పెట్టుకోవచ్చు, బట్ పోర్ట్రేట్ పిక్ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ కింద కనిపిస్తున్న ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి, కలర్స్, ఆర్టిస్టిక్, ఇవన్నీ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మీరు మ్యాజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాజిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ చేసిస్తే ఇక్కడ మనకు చూడండి, నియో పాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో నియో పాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీని మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసినట్టయితే ఇక్కడ ఫేడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను 35 పెట్టేసేస్తున్నా. ఎగ్జాక్ట్గా నేను 35 పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మ్యాజిక్లోనే నేను ఫ్లోరా క్లిక్ చేసేస్తున్నా. సో ఫ్లోరా వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ 67 వరకు పెట్టేసేసిన. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఆర్టిస్టిక్ మీద క్లిక్ ఇవ్వండి. ఆర్టిస్టిక్ కాదు, ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్కెచ్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో స్కెచ్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ 1 అనే ఆప్షన్ ఉంది కదా, సో స్కెచ్ 1 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకసారి దీని మీద క్లిక్ ఇచ్చేసేస్తే హారిజాంటల్ ఉంది కదా, సో అది ఎగ్జాక్ట్ 0 పెట్టేసేయండి. వర్టికల్ కూడా 0 ఉండాలి. అండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ తీసుకుంటున్నాను, బ్లాకే తీసుకోండి. అండ్ లైన్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా, అప్ టు 14% డిక్రీజ్ చేయండి. సో ఇంతే సరిపోతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ రావాలి. సో ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం ఇటు వెళ్తే ఆర్టిస్టిక్ అని ఉంటుంది. సో ఆర్టిస్టిక్లో ఆయిల్ పెయింటింగ్. సో నేను PicsArt యూజ్ చేసి ఎన్నో రోజులు అయిపోతుంది, సో కొంచెం కన్ఫ్యూజన్. సో ఆర్టిస్ట్లోకి వెళ్ళిపోండి, ఆర్టిస్టిక్లోకి. సో ఆయిల్ పెయింటింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం డిక్రీజ్ చేయండి. సో చూడండి ఎంతవరకు డిక్రీజ్ చేసేస్తున్నాను. సో నేను ఆల్మోస్ట్ 13 వరకు డిక్రీజ్ చేసేసిన. సో డిక్రీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైన కనిపిస్తున్న ఎరేజర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఎరేజ్ క్లిక్ చేయండి. సో ఎరేజ్లో ఏంటంటే ఒపాసిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 20 వరకు పెట్టేసిన, 21 వరకు పెట్టేసి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫేస్ దగ్గర కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఫేస్ కొంచెం మనకు ఆ ఎఫెక్ట్ కనిపించాలి. మరీ అంత ఎఫెక్ట్ కనిపించద్దు. సో అందుకే నేను ఫేస్ దగ్గర ఎరేజ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను డైరెక్ట్ సేవ్ క్లిక్ చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ నేను PSCCలో చూపిస్తాను. సో అది మీరు కావాలంటే PicsArtలో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను PSCC అప్లికేషన్ ఓపెన్ చేసేస్తున్నా. సో PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను సెవరల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు ఇష్టం ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోండి, బట్ ఇది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, సో అందుకే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇంతకుముందు నేను ఏదైతే ఎడిట్ చేశానో PicsArtలో, సో ఆ PicsArt పిక్ నేను ఏం చేసిన అంటే PNG క్రియేట్ చేశాను. సో హౌ టు క్రియేట్ PNG అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. సో దాని త్రూ మీరు PNG అయితే క్రియేట్ చేసుకోవచ్చు. PNG చూపించడం కొంచెం
ఎందుకంటే మళ్ళీ లెంత్ వీడియో అవుతుందని నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను పిఎన్జీ చేసి పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఏంటంటే కొంచెం ఇలా కిందికి పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిస్తారంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ క్లిక్ చేయండి. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కర్వ్స్ వచ్చేసి టోటల్గా డిక్రీజ్ చేయండి. సో కర్వ్స్ డిక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతుంది. సో ఈ లేయర్ నేను కిందికి తీసుకొస్తున్నా. సో కిందికి తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇది కొంచెం ఇటు సైడ్కి జరుపుతున్నా, ఎందుకంటే ఇది మనకు షాడో లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ జస్ట్ ఏ షాడో. సో ఇది రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఒపాసిటీ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. కొంచెం కాదు, నేను బాగానే డిక్రీజ్ చేసేస్తున్నా. అప్ టు 37% వరకు డిక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసేస్తారంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక లైట్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో లైట్ పిఎన్జీ కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఎగ్జాక్ట్ మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ సింబల్ పైన కనిపిస్తున్న పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్ వచ్చేసి మొత్తం డిక్రీజ్ చేయండి. మొత్తం డిక్రీజ్ చేసేస్తే ఎల్లో లైట్ అనేది కొంచెం వైట్ లైట్గా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో చూడండి, కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఆ ఎఫెక్ట్ అనేది లుకింగ్ అయితే బాగుంది, ఎందుకంటే ఫోకస్ అనేది మన మీద వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము దాన్ని ఏమంటారు లోగో అయితే యాడ్ చేసుకోవాలి. సో లోగో యాడ్ చేసుకోవడానికి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంతకుముందు మనం ఏ ఎడిట్ చేసాం సిడిపి కదా, సో దీనిలో ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి, ఇది వైట్ పెడితే కనిపించట్లేదు. సో నేను ఏం చేసేస్తున్నా అంటే ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ కర్వ్స్ మళ్ళీ డిక్రీజ్ చేయండి. సో కర్వ్స్ డిక్రీజ్ చేయగానే సో చూడండి టోటల్గా బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అయిపోయిన తర్వాత ఏంటంటే సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది కదా, ఎరేజర్ టూల్ తీసుకోండి. సైజ్ కొంచెం డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసేసిన తర్వాత ఈ మధ్యలో నేను బ్లూది మాత్రమే ఇది తీసేస్తున్నాను. సో దట్ ఇప్పుడు మనకు బ్లాక్ లోగో అనేది వచ్చేసింది. సో ఇలా సింపుల్ ట్రిక్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను ఇప్పుడు లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేస్తున్నా. లైట్ రూమ్లో మెయిన్ ఎడిట్. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను 80% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను బోత్ 58 వరకు సరిపోతుంది. ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ ఇంకా స్మూత్ అయిపోతుంది, ఇంకా మనకు వెక్టర్ ఆర్ట్ కార్టూన్ ఆర్ట్ లాగా కనిపిస్తుంది. సో మళ్ళీ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 70% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 14% వరకు డిక్రీజ్ చేసేసిన. అండ్ కలర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ కలర్ టూల్ సెలెక్షన్లో ఆరెంజ్ కలర్ వచ్చేసి సాచురేషన్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది మెయిన్ పార్ట్, ఇది పక్కా చూడండి. అండ్ లూమినెస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇది డిక్రీజ్ చేసేసి ఇది ఇంక్రీజ్ చేసేస్తే మనకి ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే రెడ్ కలర్ ఫేస్ వచ్చేసిందో అది పోతుంది. సో మళ్ళీ రెడ్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ల్యూమినెస్ ఇంక్రీజ్ చేయండి. సో చూడండి, ఫేస్ అనేది కొంచెం వైట్ అయిపోయింది కదా. సో దట్ ఇప్పుడు మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. అండ్ స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇవి రెండు షేడ్స్ నాకు ఇంక్లూడ్లో ఉన్నాయి. అండ్ స్కై బ్లూ సాచురేషన్, బ్లూ కూడా కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, టోటల్గా బాగుంది కదా, టోటల్గా పిక్ అయితే. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది లుకింగ్. సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో చూడండి, లుకింగ్ అయితే బాగుంది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు, సింగిల్ టచ్ లాగా లేదు. ఇది టోటల్ మాన్యువల్ ఎడిటింగ్ చేశాము. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. సో ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.